హలో రాజమహేంద్రవరం, ఎలా ఉన్నారు? ఏది ఎనర్జీ ఏది? అసలు రాజమండ్రికి ఎప్పుడెప్పుడు వచ్చి సినిమా ఫంక్షన్ చేద్దామా అనిపించేంత ఎనర్జీ ఉంటుంది. అందుకే సినిమా ఇండస్ట్రీకి వరం లాంటి సినీ ప్రేక్షకులు రాజమహేంద్రవరంలోనే ఉంటారు అని నమ్ముతూ ఉంటాము. మరి ఆ ఎనర్జీ మీ నుంచి కనిపించాల్సిందే. హాయ్! సో రామబాణం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఇవాళ రాజమండ్రిలో వైభవంగా రామబాణం సినిమాకి సంబంధించిన ట్రైలర్ని రాజమండ్రిలోని గోపీచంద్ గారి ఫ్యాన్స్ అందరి సమక్షంలో చూడబోతూ ఉన్నాము. ఒక్కసారి గోపీచంద్ గారి ఫ్యాన్స్ అందరూ సౌండ్ చేయాలి. అండ్ ఇక్కడ మన జై బాలయ్య ఫ్యాన్స్ ఎంతమంది? రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంతమంది? అఫ్ కోర్స్ మన జగపతి బాబు గారి ఫ్యాన్స్. ఎస్, ఆయనకైతే అందరం ఫ్యాన్సే. సో ఎస్, రామబాణం సినిమా నిజంగానే టైటిల్కి తగ్గట్టుగా ప్రేక్షకులందరూ అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసే విధంగా ఎన్నో హంగులతో, ఎన్నో అంశాలతో ఈ చిత్రం మన ముందుకు రాబోతోంది అని ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి కంటెంట్ మనకి చెప్పకనే చెప్పేస్తోంది. ఒకవైపు పాటలు అదరగొడుతున్నాయి, ఇంకోవైపు గోపీచంద్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అదరగొడుతోంది. సో మంచి ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్యామిలీ ఇమోషన్స్తో పాటు అన్నదమ్ముల బంధంతో పాటు మాస్కి కావాల్సిన అన్ని రకాల యాక్షన్ సీక్వెన్సెస్తో కంప్లీట్గా ప్యాక్ చేసి ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు మూవీ టీమ్ అని చెప్పాలి. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ గారు నిర్మాతగా, వివేక్ కూచిబొట్ల గారు సహ నిర్మాతగా, శ్రీవాస్ గారి దర్శకత్వంలో మిక్కీ జే మేయర్ గారి అద్భుతమైన సంగీతంతో ఈ సినిమా మన ముందుకు వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ మ్యాచో స్టార్ గోపీచంద్ గారు హీరోగా, మన బ్యూటిఫుల్ డింపుల్ హైతి హీరోయిన్గా, జగపతి బాబు గారు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నట్టు ఈ సినిమా కోసం మనందరం వెయిట్ చేస్తూ ఉందాము. బట్ ఇవాళ మాత్రం మనం అలా వెయిట్ చేసేలా చేయడానికి మరికొద్ది సేపట్లో ట్రైలర్ అయితే మనం లాంచ్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో టీమ్ మెంబర్స్ అందరూ మరికొద్ది సేపట్లో ఇక్కడికైతే జాయిన్ అయిపోతారు. అయితే KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ రామబాణం powered by Prakriti Avenues, Lot Mobiles. Associate sponsors Vijeta Supermarket, Ushodaya Supermarket and Priya Gold. Jewelry partner Vegashree Gold and Diamonds. Health partner Yoda Diagnostics Pharmacy and Clinic on Call. And refreshment partner Skippy Ice Pops. And special partner Krishnaveni Infra. And health partner Shyamala Dry Fruits. And event enhancement partner Shreyas Utsav, broadband partner Excel Broadband, and music is on Sony Music. And today's event is organized by Shreyas Media, India's #1 movie events and promotional company. అండ్ త్వరలో బాలీవుడ్లో కూడా చక్రం తిప్పడానికి మా శ్రేయస్ మీడియా రెడీ అయిపోతూ ఉన్నారు. నేను కూడా కాస్త హిందీ నేర్చుకుని బిల్డ్ చేసుకుని పెట్టుకుంటానమ్మా. కాస్త బాంబేకి కూడా కన్సిడర్ చేయండి హిందీ సినిమాలకు కూడా. ఎనీవేస్, సో ఎస్, మరి ఇక ఆలస్యం చేయకుండా ఇవాళ మనం బోల్డ్ అని ముచ్చట్లు పెట్టుకుందాం రామబాణం సినిమా గురించి. అండ్ మనందరం కలిసి స్క్రీన్ పైన బోల్డ్ అంత కంటెంట్ చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఏది సౌండ్ ఇది? ఎవర్రా ఇక్కడ? ఎవర్రా మీరంతా? అమ్మ పిల్లలా, చిచ్చర పిడుగులా, ఆ సౌండ్ ఏంటి? సో మంచి పవర్ఫుల్ సినిమాగా మన ముందుకు వస్తుందని అర్థమవుతోంది సినిమా. సో ఏమిటి విశేషాలు? గోపీచంద్ గారి ఫ్యాన్స్ నాకు తెలిసి ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో ఆయన్ని చూడడం కోసం అలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని మాత్రం అర్థమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్కి వచ్చిన రెస్పాన్స్ని చూస్తే ఏ వీడియో రిలీజ్ అయినా లక్షల్లో వ్యూస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యాన్స్ నుంచి వచ్చే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది చాలా ఒక రేంజ్లో ఉంది అని చెప్పాలి. సో జయం, వర్షం, అసలు అలాంటి సినిమాలలో ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ విలన్గా కనిపించినటువంటి ఒక వ్యక్తి
ఆ తరువాత లక్ష్యం, లౌక్యం అండ్ రీసెంట్గా పక్కా కమర్షియల్ వరకు కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలని హీరోగా కూడా అందించి ఒక మ్యాచో స్టార్గా మారడం అనే ఒక అద్భుతమైన జర్నీ ఉంది చూశారు. అసలు మామూలుగా కాదు, సో ఇన్స్పిరేషనల్ అని చెప్పాలి. ఓకే, సో చూశారు కదా గోపీచంద్ గారి కెరియర్లో ఎన్ని మాస్ డాన్స్ నెంబర్లు ఉన్నాయో. రామబాణం సినిమాలో కూడా మిక్కీ జే మేయర్ గారి సంగీత సారథ్యంలో కూడా అలాంటి ఒక ఎనర్జెటిక్ డాన్స్ నంబర్స్ ఉండడం అనేది నిజంగా విశేషమనే చెప్పాలి. మిక్కీ జే మేయర్ గారు అంటే మనకి ఇప్పటి వరకు అన్ని మెలోడీ సాంగ్స్ కోసమే ఆయన ఎక్కువగా మనకి గుర్తొస్తూ ఉంటారు కదా, హ్యాపీ డేస్ నుంచి మహానటి వరకు. కానీ రామబాణం సినిమాలో వచ్చినటువంటి ఆ పాటలు వింటుంటే నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారేనా అన్నంత ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి ఆ ట్యూన్స్, ఆ బీట్స్ అని చెప్పాలి. మిక్కీ జే మేయర్ గారు, మీలోని ఈ యాంగిల్ చూడడం కూడా చాలా చాలా అద్భుతంగా ఉందండి ఆడియన్స్ అందరికీ కూడా. మరిక రామబాణం సినిమాలోని ఐఫోన్ సాంగ్ ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు యూట్యూబ్లో? ఒక పక్క గోపీచంద్ గారి స్టెప్పులు, ఇంకో పక్క డింపుల్ హైతే గారి గ్రేస్ అండ్ స్టెప్పులు. ఒక రకంగా అసలు మామూలుగా లేదు సాంగ్ కంప్లీట్గా చూస్తున్నప్పుడు. ఈవెంట్కి విచ్చేసినటువంటి మన వండర్ఫుల్ అండ్ ఫెంటాస్టిక్ డైరెక్టర్ శ్రీవాస్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ సార్. గోపీచంద్ గారితో లక్ష్యం, లౌక్యం లాంటి మెమరబుల్ హిట్స్ని ఇండస్ట్రీకి, ఆడియన్స్కి అందించినటువంటి డైరెక్టర్ అండ్ డిక్టేటర్, సాక్ష్యం లాంటి అద్భుతమైన కథాబలం ఉన్న చిత్రాల్ని అందించినటువంటి డైరెక్టర్ శ్రీవాస్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఇప్పుడు హ్యాట్రిక్ ముచ్చటగా 3వ చిత్రం గోపీచంద్ గారితో రామబాణంగా మన ముందుకు తీసుకొస్తున్నారు శ్రీవాస్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ రెస్పాన్స్. రామబాణం ఇప్పటికే ఆడియన్స్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. అండ్ రామబాణం టైటిల్ వెనకాలన్న కథ అంతా చాలా మందికి తెలిసే ఉంటుందిగా. ఏది బాలకృష్ణ గారి ఫ్యాన్ సౌండ్ ఏది? అసలు ఆయన ఫ్లోలో టైటిల్ పెట్టినా కూడా ఎంత పర్ఫెక్ట్గా తిరుగులేని టైటిల్ పెట్టారంటే దట్ ఈస్ జై బాలయ్య. తిరుగులేనిది రామబాణం అని అంటారు, అంటే అన్స్టాపబుల్ అనే కదా. అన్స్టాపబుల్ బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ రామబాణం లాంటి టైటిల్ పెట్టారు. సినిమా కూడా అన్స్టాపబుల్గా థియేటర్స్లో రన్ అవ్వాలి, కలెక్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమాలోని ఇంకొక ఈ పాట ఎంత కంప్లీట్గా ఉంది అంటే, ఒకవైపు గోపీచంద్ గారిని పంచకట్టులో చూడడం, అంత వైభవంగా ఆ పిక్చరైజేషను, ఆ సెట్, ఆ లొకేషను అండ్ అఫ్ కోర్స్ నాటు స్టెప్స్ వేయించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ. సో అన్ని విధాలుగా ఈ పాటని మనం చాలా చాలా కాలం సెలబ్రేట్ చేసుకుంటాము అని అర్థమైపోతుంది. మిక్కీ జే మేయర్ గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. అండ్ ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సమీర్ గారికి, కాశీ విశ్వనాథ్ గారికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అండ్ ఓ పని చేద్దాం, ఇప్పుడు సినిమా గురించిన కొన్ని విశేషాలు తెలుసుకోవాలి అంటే సినిమాకి సంబంధించిన వాళ్ళని స్టేజ్ పైకి పిలవాలి. కాబట్టి ముందుగా రైటర్ మధు గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామబాణం చిత్రానికి సంబంధించిన రైటర్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. వెల్కమ్ మధు గారు. అండ్ ఐ థింక్ కాశీ విశ్వనాథ్ గారిని కూడా ఒక్కసారి వేదిక పైకి పిలిచి ఆయన మాటలు వింటే ఈ సినిమాకి సంబంధించి ఇంకా బోల్డ్ అని విషయాలు తెలుస్తాయని అర్థమవుతుంది. ఎందుకంటే పర్సనల్గా ఆయన ఒక రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ కూడా కాబట్టి. సార్, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్ సార్. మధు గారు, దిస్ ఈజ్ యువర్ మార్క్. ప్లీజ్. యా, థ్యాంక్ యూ. రాజమండ్రికి రాని తెలుగు సినిమా వాళ్ళు బహుశా ఉండరేమో. ఒక్కో ఊరు వెళ్తే జనరల్గా ఒక్కొక్క ఫీలింగ్ వస్తుంది. రాజమండ్రికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఇక్కడి వాళ్ళు అయితే నవ్వుతూ అయినా మాట్లాడుతుంటారు, లేదంటే నవ్విస్తూ అయినా మాట్లాడతారు. ఆ వెటకారం కూడా మనుషులు ప్రశాంతంగా ఉంటేనే చేయగలరు. సో ప్రశాంతమైన మనసున్న రాజమండ్రి వాసులకి నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ పొద్దున్నే పేపర్లో ఒక న్యూస్ చూశాను. జనాభాలో భారత్ నెంబర్ 1. 144 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఇంత సామరస్యంగా ఉందంటే దానికి చాలా ప్రధానమైన కారణం ఏంటి అని ఆలోచిస్తే నాకు కూడా అనిపించింది. ఈ దేశంలో తప్పు చేయాలంటే ఫస్ట్ అమ్మ నాన్న గుర్తొస్తారు, తర్వాత మన చుట్టాలు గుర్తొస్తారు. అంటే మన కుటుంబ వ్యవస్థే మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది. కాబట్టే ఇన్ని 144 కోట్ల మంది చాలా హాయిగా ఉండగలుగుతున్నారు ఈ దేశంలో. రామబాణం ఏ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్నదమ్ముల అనుబంధమే ఈ సినిమాకి ప్రిమైజ్, థీమ్ అని కూడా అనొచ్చు. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఫ్రెండ్షిప్ బ్లాసమ్ అవ్వాలంటే వాళ్ళ అభిరుచులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అలవాట్లు కలిస్తే సరిపోతుంది. కానీ ఇవన్నీ భిన్నంగా ఉన్నవాళ్ళు, అంటే ఇద్దరు భిన్నమైన వ్యక్తులు కలవాలంటే మాత్రం, కలిసి ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రేమ అనేది చాలా అవసరం అవుతుంది. అన్నాదమ్ముల మధ్యలో ఉండేది ఆ ప్రేమే. సో ఆ ప్రేమని సీన్లలో రాయలేం, డైలాగుల్లో చెప్పలేం. నటులు నటించి వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారా మీలోంచి ఆ ఫీల్ క్రియేట్ చేయాలి. సో ఆ ఫీల్ని చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆ కెమిస్ట్రీని పండించి చాలా మంచి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్కి గురి చేశారు. విక్కీ క్యారెక్టర్లో గోపీచంద్ గారు, అలాగే రాజారాం క్యారెక్టర్లో జగపతి బాబు గారు. నెక్స్ట్ భైరవి క్యారెక్టర్, మన హీరోయిన్. డెస్పరాడో అని ఒక మెక్సికన్ సినిమా ఉంది భయ్య, దానిలో సల్మా హైక్ అనే ఒక హీరోయిన్ ఉంటుంది, మీరు చాలామంది చూసే ఉంటారు. చెప్తున్నా హీరో గారు ఇప్పుడు ఎంటర్ అయ్యారు, కాసేపు అది ఎంజాయ్ చేయండి. బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ డింపుల్ అహైతే ఈస్ హియర్. హార్డీ వెల్కమ్ టు యూ. Yes, of course, here we have our macho star. ఎస్ గోపిచంద్ గారు స్వాగతం. రామబాణం ట్రైలర్ మరికొద్దిసేపట్లో మనందరం రామబాణం టీం మెంబర్స్ అందరితో కలిసి రాజమహేంద్రవరంలోని సినీ అభిమానులందరితో కలిసి మనం ఇప్పుడు చూడబోతున్నాము. అండ్ ఎస్, రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ దిస్ స్పేస్. ఒక్కసారి ఈ స్పేస్ క్లియర్ చేయండి ప్లీజ్, మనం ఈవెంట్ని కంటిన్యూ చేద్దాము. ఓకే మధు గారు.
యా మధు గారు ప్లీజ్. సో అన్నదమ్ముల కెమిస్ట్రీ అనేది సీన్లో రాసేది కాదు, డైలాగ్లో చెప్పేది కాదు, అది యాక్టర్స్ చేసే పర్ఫార్మెన్స్. సో విక్కీ క్యారెక్టర్లో గోపి గారు, రాజారాం క్యారెక్టర్లో జగపతి బాబు గారు వాళ్ళ అద్భుతమైన పర్ఫార్మెన్సెస్తో ఆ కెమిస్ట్రీని పండించారు. ఒక ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చారు. తర్వాత భైరవి క్యారెక్టర్ సినిమాలో హీరోయిన్, ఇందాక చెప్తున్నా కదా, డెస్పరాడో అని ఒక మెక్సికన్ సినిమా ఉంది. ఆ సినిమాలో సల్మా హైక్ అని ఒక హీరోయిన్ ఉంది. చాలా డస్కీ స్కిన్ టోన్తో చాలా ఈస్థెటిక్ బ్యూటీ ఆవిడకి ఇండియాలో చాలామంది అభిమానులు ఉన్నారు, నేను కూడా ఒకరిని. అయితే ఇక మీదట ఆవిడకి ఇండియాలో ఇంకెవరు అభిమానులు ఉండరు, ఎందుకంటే మన ఇండియన్ సల్మా హైక్ డింపుల్ హైతి గారు వచ్చారు. She gave her love to Ramabanam through Bhairavi character. That is the reason film is looking more lovely. అలాగే ఖుష్బూ గారి క్యారెక్టర్, వదిన గారి క్యారెక్టర్ భువనేశ్వరి. ఎస్, మనందరి ఫేవరెట్ నవ్వుల రారాజు అలీ గారు ఈజ్ హియర్. హార్టీ వెల్కమ్ టు యూ అలీ గారు. మధు గారు, మీ స్పీచ్కి చాలా బ్రేకులు పడుతున్నాయి, మాకు వినాలని ఉంది, కానీ ఇవాళ అందరూ వస్తారు, స్టేజ్ పైకి వచ్చి మీ అందరితో మాట్లాడతారు, మీ అందరి కోసం మాట్లాడతారు. హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్. హార్టీ వెల్కమ్ టు యూ మ్యామ్. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. సో భువనేశ్వరి గారి క్యారెక్టర్, కన్న బిడ్డకి ఒక స్త్రీ తల్లి అవ్వడం అనేది ప్రకృతి యొక్క గొప్పతనం. కానీ తను కనని బిడ్డకి తల్లి అవ్వడం అనేది ఒక స్త్రీ వ్యక్తిత్వం యొక్క గొప్పతనం. సో అలాంటి పాత్రని చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు ఖుష్బూ గారు. సో ఒక మంచి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కోసం మే 5న థియేటర్ రండి. కుటుంబంలో ఉన్న అందరినీ, అన్ని వయసుల వారిని అలరించే విధంగా ఉంటుంది ఈ సినిమా. ఇప్పటికే పాటలు మీ అందరికీ బాగా నచ్చాయి, ఇప్పుడు ట్రైలర్ చూడబోతున్నారు, ఇంకా నచ్చుతుందని అనుకుంటున్నాం. మే 5న థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. అండ్ ఎస్, ఓకే ఓకే, మీ కేరింతలు, మీ ఉత్సాహం అన్నీ అర్థం అవుతూ ఉన్నాయి. సో గోపీచంద్ గారు వస్తారు, వేదిక పైకి మాట్లాడతారు. సో ఈ సినిమాకి సంబంధించి రాముడు జగపతి బాబు గారు అయితే ఆయనకి లక్ష్మణుడు, హనుమంతుడు, ఆయన రామ బాణము అన్నీ గోపీచంద్ గారే అని అర్థమవుతుంది. సో కంప్లీట్గా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు హై యాక్షన్ ఎంటర్టైనర్గా రామబాణం అతి త్వరలో మన ముందుకు రాబోతోంది. అండ్ ఎస్, మే 5th నుంచి థియేటర్స్లో కంప్లీట్గా ఆడియన్స్ని అలరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో ఆల్రెడీ మరికొద్ది రోజుల్లో అందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తాయి కాబట్టి హ్యాపీగా ఈ సమ్మర్లో ఏసీ థియేటర్స్కి వెళ్ళి ఇలాంటి ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ని ఫ్యామిలీతో కలిసి చూస్తే ఎంత హాయిగా ఉంటుంది కదా. పర్ఫెక్ట్ టైమింగ్లో పర్ఫెక్ట్ సినిమా వస్తుంది, అస్సలు మిస్ అవ్వకుండా థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. అయితే ఈ సినిమాలో మిక్కీ జే మేయర్ గారు ఇచ్చిన ఇంకొక అద్భుతమైన సాంగ్ ఇందాక మనం చూసాము, దరువైరా. అయితే ఆ పాటని కర్నూల్లో వైభవంగా లాంచ్ చేయడం జరిగింది. బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ ప్రేక్షకుల సమక్షంలో రిలీజ్ చేసిన ఆ పాట అలా రామబాణంలాగే దూసుకు వెళ్తూ ఉందన్నమాట. ఓకే, సో ఎస్, ఇప్పుడే ఇవాళ మన రామబాణం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎంపీ మార్గాని భరత్ గారు. హార్టీ వెల్కమ్ టు యూ సార్.
ఇవాళ రాజమండ్రిలో ఈ గ్రౌండ్లో ఇంత ఘనంగా ఈవెంట్ని జరుపుకుంటున్నాము అంటే కారణం ఎంపీ భరత్ గారే, ఆయన సపోర్టే. థ్యాంక్ యూ సో మచ్ ఎంపీ భరత్ గారు ఫర్ దిస్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజమండ్రిలో ఇవాళ ఈవెంట్ జరుపుకోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఉండదు. సో మన డైరెక్టర్ శ్రీవాస్ గారు రాజమండ్రి నివాసి. అందుకనే మీ అందరినీ దగ్గరుండి పలకరిస్తూ మీ అందరి సమక్షంలోనే ట్రైలర్ లాంచ్ జరుపుకోవాలని కోరుకున్నారు. అండ్ మీ అందరి సపోర్ట్తో ఇవాళ ఇంత చక్కగా జరుపుకుంటున్నాం కూడా. మరి ఇంకా ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ కొంతమందిని ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచి వారి మాటలు వినేద్దాము. ముందుగా ఎన్నో సినిమాలలో ఎన్నో పాత్రల్లో అండ్ ఒక స్పెషల్ హౌస్లో కూడా మనల్ని అలరించినటువంటి సమీర్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఆ క్యూరియాసిటీకి తగ్గట్టు ఒక గుడ్ న్యూస్ నాకు తెలిసింది ఏంటంటే, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ముందుగా ట్రైలర్ చూసేద్దాము అని అంటున్నారు అనమాట డైరెక్టర్ గారు శ్రీవాస్ గారు. సో మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి మైక్ మన స్పెషల్ గెస్ట్కి, మన ఎంపీ మార్గాని భరత్ గారికి, ఎస్ సార్, మీ చేతుల మీదుగా రామబాణం సినిమా ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. వావ్, దాట్స్ అ కంప్లీట్ ట్రైలర్ అని చెప్పాలి. శ్రీవాస్ గారి డైరెక్షన్లో మనం ఎంత ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఉంది, ఎంత ఎమోషన్ని సెంటిమెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఉంది, ఎంత యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తామో అది కూడా ఓ రేంజ్లో ఉంది అని అర్థమైపోతుంది. అండ్ బాణాలు లాంటి డైలాగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి గోపీచంద్ గారు చెప్తూ ఉంటే. సో కంప్లీట్గా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయగలిగే ఒక పక్కా బ్లాక్ బస్టర్ సక్సెస్ని మనం May 5th చూడబోతున్నాము అని అర్థమైపోతుంది. ఎలా అనిపించింది ట్రైలర్? ఎస్, మార్క్ ద డేట్ May 5th. ఓకే, మరి ఇప్పుడు ట్రైలర్ కూడా చూసేసి ఎంజాయ్ చేశాం కాబట్టి ఇక సమీర్ గారిని నేను ఇందాకటి నుంచి పిలిచి అక్కడ వెయిట్ చేస్తున్నాను. సో సమీర్ గారు, కమ్ ఆన్, వెల్కమ్ ఆన్ స్టేజ్. ఆల్సో సార్, విత్ యువర్ పర్మిషన్ కాశీ విశ్వనాథ్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ సమీర్ గారు, ప్లీజ్ స్టార్ట్. గుడ్ ఈవినింగ్ రాజమండ్రి. చూశారు కదా ట్రైలరు, రామబాణం. టైటిల్ ఎలా ఉంది? పెట్టింది ఎవరు? మా రాముడు పెట్టిన టైటిల్ అదిరిపోద్ది. మరి మా రాముడు అని ఎందుకు అంటున్నానంటే నేను భర్తుడు కదా ఆయనకి, అందుకని. సో హిట్ కాంబినేషన్ మా స్వీట్ హార్ట్ డైరెక్టర్ శ్రీవాస్ గారు అండ్ స్వీటెస్ట్ హీరో గోపీచంద్ గారు తోటి మా మూడో సినిమా ఇది హ్యాట్రిక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గోపీచంద్ గారు పక్కన డింపుల్ కూడా చాలా స్టన్నింగ్గా కనిపిస్తుంది ఈ సినిమాలో. ఆ హైట్ మ్యాచ్ అయిపోయింది, అందువల్ల చాలా అడ్వాంటేజ్. అండ్ దీంట్లో నేను వెరీ గుడ్ క్యారెక్టర్ నా చేత చేయించిన శ్రీవాస్ గారికి చాలా 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 థ్యాంక్స్. ఆలీ అన్నకి గుడ్ ఈవినింగ్, ఫోన్ చూసుకుంటున్నారు. బాబీజీ, గుడ్ ఈవినింగ్ బాబీజీ. అండ్ యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ గారికి హలో సార్. ఈ సినిమా అన్నీ మీకు అంటే ఈ సమ్మర్లో ఇంత వేడిలో వచ్చే అద్భుతమైన ఇంకా వేడి పుట్టించే సినిమా ఈ సినిమా. డెఫినెట్గా రాసి పెట్టుకోండి. May 5 థియేటర్స్కి వెళ్ళి అందరూ ఖచ్చితంగా చూడండి. ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అన్ని గోపీచంద్ గారి దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే ఎవ్రీ ఇంచ్ ఎవ్రీ యాంగిల్ ఈ సినిమాలో మీరు చూస్తారు. ఎమోషన్, సెంటిమెంట్, ఎవ్రీథింగ్, యాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఎంజాయ్ ద ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇప్పుడు వేదిక పైకి మీ ఇద్దరినే పిలవడానికి రీజన్ ఏంటో తెలుసా? రామబాణం, అన్నదమ్ముల ఔన్నత్యాన్ని తెలిపే చిత్రం. రామలక్ష్మణులు మిస్టర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ గుర్తుందా? ఎలా కొట్టుకున్నారో గుర్తుందా? కరెక్ట్ బాగా కనెక్ట్ చేశారు. సో యా, ఇప్పుడు కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, అప్పుడే క్లైమాక్స్ లో కలిసిపోయారు కదా, అదే కంటిన్యూ చేస్తున్నారా? అప్పుడే కలిసిపోయారు. ఓకే. యా సార్, ప్లీజ్.
ఎంపీ మార్గాని భరత్ గారికి, వివేక్ గారికి, గోపీచంద్ గారికి, వాళ్ళ అభిమానులకి, డింపుల్కి, ఆలియన్నకి, శ్రీవాస్ అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రిలో ఈ రామబాణం ఫంక్షన్ జరుపుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే మన ఏటిపట్టి ఊళ్ళన్నా గోదావరి నీళ్ళన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఇక్కడే చదివాను, ఎక్కడో పురుషోత్తపట్నంలో పుట్టి రాజమండ్రిలో డిగ్రీ చదివి ఇక్కడి నుంచి డైరెక్ట్గా మెడ్రాస్ వెళ్ళటం జరిగింది. రాంబాణం ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంటే ఇక్కడ ఉన్న జనాన్ని చూసి వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే తెలుస్తుంది. మన రాజమండ్రికి ఓ ప్రత్యేకత ఉంది. గంగరాజ్ పాలకో కానీ, రోజ్ మిల్క్ కానీ, దివాన్ చెరువు సీతాఫలాలు కానీ, పుష్కరాలు రేవు కానీ, ఇలాగ ఎన్ని స్పెషాలిటీస్ రాజమండ్రిలో ఉన్నాయో అన్ని స్పెషాలిటీస్ అన్నీ రాంబాణంలో ఉన్నాయి. సెంటిమెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, యాక్షన్ ఉంది. గోపీచంద్ గారు మాస్ ఎమోషనల్ యాక్షన్కే కాకుండా ఫ్యామిలీ సెంటిమెంట్కి కూడా ఎలా బ్లెండ్ అవుతాడు అనేది ఆల్రెడీ 2 సినిమాల్లో డైరెక్టర్ శ్రీవాస్ ప్రూవ్ చేయటం జరిగింది. లక్ష్యం, లౌక్యం. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ తోటి ఒక ఫ్యామిలీ ప్యాక్లా ఉంటుంది. దీంట్లో కూడా నేను ఒక క్యారెక్టర్ చేయటం జరిగింది. ఇక ఈ సినిమా నిర్మాత గురించి చెప్పాల్సి వస్తే, ఆయన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పెట్టి ఇప్పుడున్న నిర్మాతల్లో అందరికంటే ఎక్కువ సినిమాలు తీస్తున్నాడు. ఆయన ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలతో విశ్వవ్యాప్తం అయిపోయి సినిమాల్లో కూడా ఎంటర్ అయ్యి టీజీ విశ్వప్రసాద్ గారు, దీంట్లో జగపతి బాబు గారికి గోపీచంద్ గారు ఎలాగో ఇక్కడ కూర్చో ఉన్నారు, అందువల్ల ఇన్ని సినిమాలు ఇన్ని వెబ్ సిరీస్ చేయగలుగుతున్నాడు. అలాగే శ్రీవాస్ చాలా హార్డ్ వర్కరు, డెడికేటెడ్గా పనిచేస్తాడు. ఏ సినిమా అయినా సరే ప్రాణం పెట్టి పనిచేస్తాడు. అలాంటి శ్రీవాసు అందరికీ నచ్చే 6 అడుగుల బుల్లెట్ గోపీచంద్ గారు. అసలు కాంట్రవర్సీ ఉండదు. ఆయన గురించి ఒక కామెంట్ చేసేవాడు ఉండడు, ఎవరి గురించి పట్టించుకోడు, చాలా తక్కువ మాట్లాడతాడు. ఆయన నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ ఫాదరు లక్షణాలు చాలా ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో ఇద్దరు డైరెక్టర్స్ కలిసాను. ఒకళ్ళు బాలచంద్ర గారు, నెక్స్ట్ మురుగేసన్ స్ట్రీట్లో నెంబర్ 19 హౌస్లో అప్పుడు నేటి భారతం హిట్ అయి దేశంలో దొంగలు పడ్డారు సినిమా జరుగుతుంది. టి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర పని చేయాలని ఉందండి అని అడిగాను. తప్పకుండా అని చెప్పి ఆయన అప్పుడే భోజనం చేస్తున్నారు, పక్కన కూర్చోబెట్టి నాకు భోజనం పెట్టారు. ఇప్పటికీ మర్చిపోలేనిది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఎన్నో ఉన్నాయి. అది ఇక్కడ నేను వీటి కాలేజీలో చదివిన రాజమండ్రిలో నేను ఇలా స్టేజ్ ఎక్కి మాట్లాడడం కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీ అందరికీ కూడా శ్రీవాసు గోపీచంద్ గారి కాంబినేషన్లో వచ్చిన ఆల్రెడీ 2 సినిమాలు ఎంత బాగుంటాయో అంతకంటే ఎక్కువ బాగుంటుంది. ఇది విందు భోజనంలా ఉంటుంది. దయచేసి అందరూ May 5th రిలీజ్ అవుతుంది, థియేటర్కి వెళ్ళి చూడండి. ఇక లాస్ట్లో డింపుల్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఆ అమ్మాయి ఎంత డెడికేటెడ్ పర్ఫార్మరో నాకు తెలుసు. ఈరోజు ఎయిర్పోర్ట్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విషయం చెప్పింది, చాలా థ్రిల్ అయిపోయాను నేను. ఎందుకంటే ఇలా అవుట్డోర్లో ఉండే ఫంక్షన్స్కి ఎండగా ఉంది, వేడిగా ఉంది, చెమట పట్టేస్తని ఏ చిన్న కారణం దొరికినా హీరోయిన్లు ఎగ్గొట్టేస్తారు. కానీ ఎక్కడో నేపాల్లో చిన్నప్పటి నుంచి తనని పెంచిన తాతగారు ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే అది కూడా పట్టించుకోకుండా ఈ ఫంక్షన్కి వచ్చిందంటే ఎంత ప్రొఫెషనల్గా ఉందో. అందరూ క్లాప్స్ కొట్టాలి అమ్మాయికి.
థ్యాంక్ యూ ఆల్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు అండ్ కాశీ విశ్వనాథ్ గారు. అండ్ ఒక్కసారి క్విక్గా రాజమండ్రి ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డింపుల్ హైతి గారు, ఐ థింక్ మీరు యూట్యూబ్ ఛానల్లో రామబాణం కంటెంట్ అంతా పెట్టుకోండి, మీకు బోల్డ్ అని సబ్స్క్రైబర్స్ అండ్ యూట్యూబ్ వ్యూస్ వస్తాయి. సార్ రండి సార్, నేను ఈలోపు జస్ట్ మాట్లాడుతున్నాను అంతే మీకోసమే, వెయిటింగ్ అక్కడ. యా ప్లీజ్. ముందుగా సభకు నమస్కారం. అలాగే రామబాణం టీంకి కూడా శుభాకాంక్షలు. మా రాజమండ్రిలో పెట్టినందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే గోపీచంద్ గారి సినిమా నేను సిటీ మార్కు స్టేజీ మీద కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఇది కంపల్సరీ హిట్ అవుతుందండి అని చెప్పాను. అలాగే కంపల్సరీ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే ఈ ట్రైలర్ చూసిన, సాంగ్ చూసిన, ఆల్రెడీ ఐఫోన్ సాంగ్ మొత్తం ఇప్పటికే ప్రజల గుండెల్లో ఉంది. ఆల్రెడీ నా దగ్గర కూడా ఉంది, కానీ ఇది శాంసంగ్, ఐఫోన్ కాదు. మాకు రాజమండ్రికి ఎటకారం ఎక్కువ, అలాగే అభిమానం కూడా మాకు ఎక్కువ. గోపీచంద్ గారు వచ్చారు కంటే ఇంకా గట్టిగా అడవాడి చేయాలి మన అందరూ. ఈ సూపర్, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. కంపల్సరీగా గోపీచంద్ గారి మూవీస్ చాలా వరకు యాక్షన్ సినిమాలు ఉన్నా అందరూ ఫ్యామిలీస్తో చూసే సినిమాలే. ఆయన 28-29 సినిమాలు మేము చూసాం, ఎప్పుడు ఫ్యామిలీతోనే మేము చూసాం. అలాగే మన డింపుల్ హైత్ గారు, ఆ అమ్మాయి నార్త్ అమ్మాయి కాదు, మలయాళ అమ్మాయి కాదు, కన్నడ అమ్మాయి కాదు, మన తెలుగు అమ్మాయి. కంపల్సరిగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆ అమ్మాయికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మా మూవీ కూడా అడిగాను, అడిగితే డేట్స్ అడ్జస్ట్ అవ్వండి అన్నారు. నిజంగా డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఇవాళ మా షూటింగ్లో వచ్చి నేను ఇలాగ వచ్చాను శ్రీవాస్ గారు చెప్పగానే. అలా మా శ్రీవాస్ గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన గోపీచంద్ గారితో 2 బ్లాక్ బస్టర్ హిట్లు తీసేరి. ఒక ఇటుకు ఒక 50 ఎకరాలు కొన్నారు పురుషోత్తపట్నంలో, రెండో ఇటుకు ఇంకో 50 ఎకరాలు కొన్నారు. ఇప్పుడు మొన్నే మాటలు అనిపిస్తుంది, 100 ఎకరాలు బిట్టేదని డైరెక్ట్గా ఉంటే చూడండి ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని. కంపల్సరీ మీ కోరిక తీరుతుంది. అలాగే శ్రీవాస్ గారు చేసే సినిమాలు, కొన్ని సినిమాలు ఇప్పుడు విడుదలవుతాయి, ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయని నా అభిప్రాయం. అలాగే పీపుల్స్ మీడియా సంస్థ చాలా పెద్ద సంస్థ, చాలా మంచి సంస్థ. విశ్వప్రసాద్ గారితో, కూచిపూట్ల గారితో మాట్లాడేటప్పుడు చాలా తక్కువ మాట్లాడతారు. అలాగే వాళ్ళకి 2 బ్లాక్ బస్టర్లు వచ్చినాయి, ధమాకా 100 కోట్లు, అలాగే కార్తికేయ 100 కోట్లు. ఈ మూవీ కూడా 100 కోట్లు రావాలని ఇంకా డబల్ కింద రావాలని. గోపీచంద్ గారికి ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మా రాజమండ్రి, మా తూర్పుగోదావరి జిల్లా నుంచి అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. ఓకే, సో ఎస్, ఇక్కడ ఒక గ్రూప్ మాత్రం మామూలుగా అల్లరి చేయట్లేదు, ఎనర్జీ అంటే అలా ఉండాలి. ఎస్, ఓకే. సో రామబాణం ట్రైలర్ చూశారు కదా, అసలు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఏ రేంజ్లో ఉన్నాయండి. ఒకవైపు ఫ్రేమ్స్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఆ ఫ్రేమ్స్లో ఉన్న యాక్టర్స్ అండ్ ఆ ఫ్రేమ్ వెనకాల ఉన్న టెక్నీషియన్స్ కూడా అంతే అద్భుతంగా ఈ సినిమా కోసం చేశారు అని చెప్పాలి. ఒకవైపు గోపీచంద్ గారు, డింపుల్ హైతి గారు, జగపతి బాబు, ఖుష్బు గారు ఇలా వండర్ఫుల్ కాస్టింగ్తో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రాన్నే కాదు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటేనే నిజంగానే ఒక ఫ్యాక్టరీ లాగా కంటిన్యూయస్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ జరుగుతూనే ఉన్నాయి అండ్ కంటిన్యూయస్ బ్లాక్ బస్టర్స్ రికార్డ్స్ని క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. ఎస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై రామబాణం చిత్రం May 5th మన ముందుకు వస్తుంది. శ్రీవాస్ గారు, గోపీచంద్ గారి కాంబినేషన్లో ఎలాగైతే ఇది హ్యాట్రిక్ సక్సెస్ కాబోతోందో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై కూడా ఇది హ్యాట్రిక్ 100 crores క్లబ్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు ఇవాళ ఇక్కడికి రాలేకపోయారు, కాకపోతే వారి అమ్మాయి కృతి ఇక్కడే ఉన్నారు. ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల గారికి కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము.
అందరికీ నమస్కారం. ఏ కృతి గారికి అసలే మొహమాట, మీరు కంగారు పెట్టకండి ప్లీజ్, ఓకే? Wishing the entire team best of luck and hoping it'll be a big success. And please go watch it in theaters on May 5th. Thank you. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ కృతి సార్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీ భరత్ గారు మాకు ఇక్కడ ఫంక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద ఫంక్షన్ ఆల్సో. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. చాలా కాలం తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో మంచి యాక్షన్తో ఉన్న సినిమా ఇది. వేసవి కాలంలో వస్తుంది, ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. హీరో గారు గోపిచంద్ గారికి, డింపుల్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్. అలీ గారు చాలా థ్యాంక్స్ సార్ వచ్చినందుకు, అండ్ సమీర్ గారు అండ్ కాశీ విశ్వనాథ్ గారు థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ అదర్ డిగ్నిటరీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఫంక్షన్. థ్యాంక్ యూ సార్, బాయ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్. ఓకే, నాకు అర్థం అవుతుంది మీ కేరింతలు, మీ ఎనర్జీని పెంచడానికి ఇమ్మీడియట్గా స్టేజ్ పైన ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టేయబోతున్నాము. మామూలుగానే ఒక సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే అన్ని ఎలిమెంట్స్ పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అలా అన్ని ఎలిమెంట్స్ పెట్టి కూడా కథాబలం కూడా ఉండేలా చూసుకోవడం అనేది కత్తి మీద సాము లాంటి విషయం అని చెప్పాలి. అండ్ అలాంటి ఒక టాస్క్ని చాలా సునాయాసంగా అద్భుతంగా చేసే వ్యక్తి మన డైరెక్టర్ శ్రీవాస్ గారు అని చెప్పాలి. ఆయన చేసే ప్రతి సినిమా ప్రతి ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూడదగ్గ చిత్రంగా చేయడం అనేది విశేషం. ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీవాస్ గారు. ముచ్చటగా మూడోసారి ఫ్లోలో బాలకృష్ణ గారు టైటిల్ పెట్టినా మీ సెంటిమెంట్ సున్నా కూడా యాడ్ అయింది చూశారు, అక్కడ మాకు ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి అన్నమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, విలనిజం అయినా హీరోయిజం అయినా తన మేనరిజంతో, మ్యాన్లీనెస్తో ఆ సినిమాని, ఆ క్యారెక్టర్ని ఒక రేంజ్ సక్సెస్కి తీసుకువెళ్ళే మన 6 అడుగుల బుల్లెట్ మాచో స్టార్. అసలు ఒక వైలెంట్ విలన్గా అందరినీ భయపెట్టి మా అందరికీ ఆయన మీద కోపం వచ్చేలా చేసినటువంటి గోపిచంద్ గారు, ఆ తర్వాత లక్ష్యం సినిమాలోనైతే ఏంటి, ఇప్పుడు రామబాణంలో అయితేనేంటి, మన ఇంట్లో ఇలాంటి ఒక కుర్రాడు ఉండాలి అనిపించేలాగా ఆ ఇమేజ్ని మార్చుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అది మీకే సాధ్యమైంది. ఆల్ ది వెరీ బెస్ట్ గోపిచంద్ గారు. ఈ రామబాణం మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక గ్రేట్ హ్యాట్రిక్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే సమయం వచ్చేసింది. ఎస్ ముందుగా
పర్సన్ని అండ్ 6 అడుగుల బుల్లెట్ని వేదిక పైకి పిలిచేద్దాము. మ్యాచ్ స్టార్ గోపిచంద్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హీరో గోపిచంద్ గారికి బొకే ప్రెజెంట్ చేసి వెల్కమ్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, శ్యామల డ్రై ఫ్రూట్స్ తరపు నుంచి గోపిచంద్ గారికి ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్తో వెల్కమ్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో సౌండ్ కట్ ప్లీజ్. ఓకే, సో ఎస్, మొత్తం టీం ఇప్పుడు స్టేజ్ పైన ఉన్నారు కాబట్టి అలీ గారిని ఒక్కసారి ముందుకు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తూ, అలీ గారు బెలూన్స్ ఏం లేవు కదా, ప్లీజ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక మీద ఉన్న మా గోపికి, తమ్ముడు ఎంపీ భరత్కి, ఇంకో తమ్ముడు శ్రీవాసు, డింపుల్ హైతి, మా నిర్మాత విశ్వప్రసాద్ గారు రాకపోయినా వారి కుమార్తె ఈరోజు ఇక్కడికి వచ్చింది. అలాగే కూచుపట్ల వివేక్ గారికి, అలాగే నా రాజమండ్రి ప్రజలకి ఈ శుభ సాయంత్రం రామబాణం ఈవెంటు రాజమండ్రిలో చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గోపీచంద్కి ఇది 30వ సినిమా. దాదాపు ఒక 5-6 సినిమాల్లో తప్ప ఒక 24 నుంచి 25 సినిమాలు గోపీచంద్ తోటి కాంబినేషన్ చేయడం జరిగింది. తను హీరోగా ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వంలో టోలీ వలపు, తర్వాత అక్కడి నుంచి తను విలన్గా, హీరోగా తన ప్రయాణం దాదాపు ఆల్మోస్ట్ నాకు తెలిసి 20 సంవత్సరాల పైన అయిపోతుంది. అలాగే సమీర్, కాశీ విశ్వనాథ్ గారు, కాశీ విశ్వనాథ్ కూడా మన జిల్లా నుంచే వెళ్ళిన వ్యక్తి. దర్శకుడు శ్రీవాసు కూడా మన రాజమండ్రి పక్కనే. సో ఈ కాంబినేషన్లో ఇది 3వ సినిమా, అంటే 30వ సినిమా గోపీచంద్ది. 3వ కాంబినేషను ఈ డైరెక్టర్ తోటి. ఈ బ్యానర్లో
కార్తికేయ సూపర్ హిట్, ధమాకా సూపర్ హిట్, ఈ రామబాణం సూపర్ హిట్. సో ఇట్లాగా మూడు కాంబినేషన్లో 5వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అండ్ అలాగే హీరో గురించి చెప్పాలి, గోపీచంద్ గురించి. తన వర్క్ తను చేసుకొని వెళ్ళిపోవడం తప్ప వేరే విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, కథ ఒక్కసారి తను విని లాక్ చేశాడంటే ఆ కథ మీద ఎంతో నమ్మకం ఉంటే కానీ తను కన్ఫర్మ్ చేయడు. తను 1కి 4 సార్లు కథ విని చేస్తాడు. సో గోపి దగ్గర ఏంటంటే తను హీరోనే కాకుండా నిజంగా చాలా మంచి మనిషి. రీసెంట్గా తన అసిస్టెంటు హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కుంటున్నాను అని చెప్పగానే ఎంత అవసరం అని చెప్పేసి అడిగి తన వంతు సాయం తన అసిస్టెంట్కి చేశాడు అంటే ఎంత మంచి మనిషో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇట్లాంటి మంచి మనిషికి భగవంతుడు అందుకే హిట్లు ఇస్తూ ఉంటాడు. ఇట్లాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ అలాగే మా డైరెక్టర్, అలాగే మా నిర్మాత విశ్వప్రసాద్ గారు, నాట్ ఓన్లీ సినిమాసు, ఆయనది సాఫ్ట్వేర్ కంపెనీ అమెరికాలో ఉంది. అండ్ ఇది జస్ట్ ప్యాషన్ కోసం తప్ప ఆయన డబ్బుల కోసం కాదు. ఎందుకంటే ఏదో ఒక మన బ్యానర్లో మనం సినిమా చేయాలి అని ఇలాగ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తను చేసుకుంటూ వచ్చారు. ఒక మంచి నిర్మాత. వారికి తోడుగా మా వివేక్ కూచిపట్ల గారు, అండ్ అలాగే ఇక హైతి, అండ్ దీంట్లో జగపతి బాబు గారు, ఖుష్బు గారు, అండ్ చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో చేయటం జరిగింది. ఇక శ్రీవాసు అంటే తనకి కావాల్సింది ఏంటి అనేది ఈ సినిమాలో తను పెట్టడం కానీ ఆర్టిస్టులు చేయటం కానీ జరిగింది. డెఫినెట్గా ఈ సినిమా మన రాజమండ్రి ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ కాంబినేషన్, ఈ సినిమా. సో డెఫినెట్గా మే 5వ తారీఖు థియేటర్ రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్లో ఈ సినిమాని సక్సెస్ చేయాలి. ఎందుకంటే రాజమండ్రిలో సినిమా షూటింగ్ చేసినా, సినిమా ఈవెంట్ చేసినా అది సూపర్ డూపర్ హిట్. సో అట్లాగే మా వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. డెఫినెట్గా ఈ సినిమాని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా ఆలీ అన్న ఒక పొలిటీషియన్లా మాట్లాడారు. మనందరికీ బాగా నచ్చిన ఒక కమెడియన్ లాగా ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు. అసలు అది లేకపోతే మన రాజమండ్రిలో నీ స్పీచ్ ఏంటన్నా ఇది? అందరూ వెయిట్ చేస్తుంది దేనికి? అసలు ఆ అన్నయ్య చేసిన కామెడీ ఈ సినిమాలో మామూలుగా ఉండదు, కౌంటర్లు వేస్తూ ఉంటాడు. సో అలాంటి ఒక కామెడీ ఏదో ఒకటి నువ్వు చేయకపోతే మన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదు. ప్లీజ్ కాటర్. అంటే సమీర్, ఈ సినిమాలోది ఒక సీన్ ఉంది, అది చెప్పానా? సమీర్ చెప్పానా? సీన్ చెప్పానా? చెప్పానా? అంటే దీంట్లో ఒక కుఫ్లీ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ కుఫ్లీ ఒక ఆర్టిస్టు గెటప్ సీనుని సత్యాన్ని పిలిచి, అరే ఆడుతూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ అన్నా ఆడు అక్కయ్య పక్కయ్యాడు అంటే అంగే ఒండిమే ఇల్లే. నీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో అట్టాగా ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అంటే గోపితో గతంలో చాలా సినిమాలు చేసాం. అండ్ అలాగే మేము శంఖం సినిమా చేస్తున్నప్పుడు, అదే కదా శంఖం మనం చేసింది, జిమ్సన్ శౌర్యం సినిమాలో బొంబాయి నుంచి ఒక బాడీ బిల్డరు జాకెట్ ఒకటి తెప్పించారు. మంచి ప్లేట్స్ ఉంటాయి దానికి. అది వేసుకొని ఒక కాలేజీలో షూటింగ్ చేస్తున్నాం. ఆ ప్రిన్సిపాలు రూమ్లోకి ఎంటర్ అయ్యారు ఆ గెటప్ వేసుకొని. అడిగారు, ఏం బాడీ అండి అన్నాడు. ఆయన నిజంగా ప్రిన్సిపాలు నేను నిజంగానే బాడీ చేస్తాను అనుకున్నాడు ఆయన. అవును సార్, బాగా వర్కౌట్ చేస్తున్నాను సార్. నిజంగా మీ ఆర్టిస్టులు ఉన్నారే వాళ్ళు డెడికేషన్ సార్, మీరు సునీల్ గారు, అబ్బా నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. సార్ ఇది బాడీ రావడానికి ఎన్నాళ్ళు పట్టింది అన్నాడు. జస్ట్ 4 months. 4 monthsలో వచ్చేసిందా? అవునండి 4 monthsలో అయిపోయింది. బ్రేక్ అనగానే అది ఇంతలా ఉంటుంది కదా, బాగా ఉక్కపోస్తుందని తీసేసి కుక్కని కట్టించాను. ఆ ప్రిన్సిపల్ మళ్ళీ వచ్చాడు, సార్ మీ బాడీ అక్కడ ఉంది. ఆయన నిజం అనుకున్నాడు. సార్ మీ సినిమా వాళ్ళు ఉన్నారే, అయ్యా
నేను ఇప్పటికిప్పుడు బాడీ ఎక్కడ సంపాదిస్తాను? దాదాపు 10 సినిమాలు చేతిలో ఉన్నాయి. మీరు ఎలా నమ్మేశారంటే, లేదు సార్ మీ బాడీ చూడగానే నేను మధ్యాహ్నమే అనుకున్నాను నేను కూడా బాడీ చేయాలని అని. బాడీ మీకోసమా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ కోసమా అన్న. నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్ అన్నాడు ఆయన. సరే ఓకే, మీరు బాడీ ఇలా కంటిన్యూ చేయండి, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని చెప్పండి. అలాగే చాలా సినిమాలు అంటే సాహసం అవ్వచ్చు, అండ్ అలాగే శంఖం అవ్వచ్చు, అలాగే రణం అవ్వచ్చు. రణం సినిమాలో నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, ఆడవాళ్ళు నిన్ను చూపించాను, నిన్ను నమ్ముతానమ్మా, నీకు కూడా నాకు బొగ్గలా సుట్టపడుతుంది. ఓకే, సో ఇది విషయం. సో ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేసే బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే డిసైడ్ చేసేది అది పొలిటీషియన్ అయినా హీరో అయినా ఈ ప్రేక్షకు దేవుళ్ళే. సో ఇది మీరు పెద్ద హిట్ చేయాలని మా గోపి కోసం, మా డైరెక్టర్ కోసం, సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆలి అన్న. వండర్ఫుల్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మీరు బాడీ అక్కడ తగిలిచ్చారు, అది పక్కన పెడితే కొన్ని డెకేడ్స్గా మీరు అలాగే ఉంటున్నారండి. ఆ సీక్రెట్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. తర్వాత ఓకే, డన్. ఓకే, సో మరి ఇప్పుడు మన బ్యూటిఫుల్ డింపుల్ హైతి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మీ లవ్ చాలా పెద్దది, చాలా గొప్పది. ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ ఈరోజు నేను ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు నిజంగానే. ఇందాక సార్ చెప్పినట్టు ఐ హ్యాడ్ ఎ ట్రాజడీ అట్ హోమ్ ఫర్ ద ఫస్ట్ టైం. థ్యాంక్ యూ, ఐ నో. సో అందుకోసమే ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ. చాలామంది హీరోస్ చెప్తూ ఉంటారు, ఎన్టీఆర్ గారు, అలాగే మొన్న సాయిధరం తేజ్ గారు, డ్రైవ్ సేఫ్ అనేసి. అప్పుడు నార్మల్ ఆడియన్స్ లాగా నేను కూడా సరే అందరు చెప్తారు, మన దాకా వచ్చేదాకా తెలీదు, కానీ మన ఇంటి దాకా వచ్చేదాకా మనకు తెలీదు. మై గ్రాండ్ ఫాదర్ మా చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు. హీస్ సేఫ్ సో ఫార్. హీస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. నేను వచ్చేటప్పుడు అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఐఎమ్ ప్యాంపర్డ్ విత్ హిమ్. సో సడన్గా ఆయనకి యాక్సిడెంట్ అయింది అనగానే నిన్న మా ప్రొడ్యూసర్ గారికి, వివేక్ గారికి కాల్ చేశాను అరౌండ్ 11 o'clock. ఏం చేయాలో తెలియలేదు. ఐ వాజ్ జస్ట్ ప్యానిక్డ్. ఎటు వెళ్ళాలో తెలియలేదు. బట్ సమ్హౌ మీ అందరి లవ్, విత్ గాడ్స్ గ్రేస్, హీస్ సేఫ్. హీ నీడ్స్ టు స్టిల్ కమ్ బ్యాక్ హియర్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కోవిడ్ తర్వాత ఐ హ్యావ్ లాస్ట్ ఫ్యూ పీపుల్ ఇన్ ద హౌస్. ఫ్యామిలీ లవ్, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మధ్యలో ఒక్కొక్కరి అనుబంధం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనేసి ఆ టైంలో అందరికీ తెలిసింది. అలాగే మా సినిమా కూడా, ఇందులో అన్నదమ్ముల రిలేషన్షిప్, జగపతి బాబు గారు అలాగే గోపిచంద్ గారు కలిసి, ఆ తర్వాత ఖుష్బూ మ్యామ్, ఆలీ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇలా చాలామంది ఆర్టిస్ట్ అందరం కలిసి ఒక ఫ్యామిలీ జానర్ చేసాం. ఇది ఒక్కటే కాకుండా మీకు కావాల్సినట్టు పాటలు, కామెడీ అన్నీ ఉంటాయి. ఫస్ట్లీ నా క్యారెక్టర్ చాలా ఇష్టంగా, ప్రేమగా డిజైన్ చేసిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అండి. ఫస్ట్ నుంచి మీరు దగ్గరుండి ఈ డ్రెస్ ఇలా, ఈ క్యారెక్టర్కి ఇలాంటి డ్రెస్ అయితే బాగుంటుంది, ఇలాంటి ఒక యునో చిన్న చిన్న డీటెయిల్స్, ఆఖరికి హెయిర్ ఇలా ఉంటే బాగుంటుంది అనేసి, ఇవన్నీ యూజువలీ ఓవర్ ద ఫ్లో ఎవరు చేయరు. సో ఐ థింక్ హీస్ టేకెన్ కేర్ ఫ్రమ్ డే వన్. అలాగే మై కోస్టార్ గోపిచంద్ గారు, హీస్ బీన్ సో హంబుల్. మీరు నమ్మరు, అంటే ఒక జెంటిల్మెన్ ఇలా ఉంటారు అంటే ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఐ థింక్ ఒక సచ్ పక్కన ఒక ఫీమేల్ యాక్టర్ ఉన్నప్పుడు, ఇట్ కెన్ బి మీ ఆర్ ఎనీబడి, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏమి హెసిటేషన్ లేకుండా, హీఈస్ ఆల్వేస్ హంబుల్,
డౌన్ టు ఎర్త్. సో అది అలాంటిది ఐ థింక్ ఐ లెర్న్ దట్ ఫ్రమ్ యూ సార్. నెక్స్ట్ మై ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు, ఆయన ఇక్కడ లేరు, లాస్ట్ టైం కర్నూలులో కలిసాము. ఇప్పుడు వివేక్ గారు వచ్చారు. ఐ థింక్ నాకు రవితేజ గారు నేను కిలాడీ చేసేటప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ధమాకా అప్పుడు జరుగుతూ ఉండింది, నేను ఎప్పుడు ఇలాంటి ఒక ప్రొడ్యూసర్స్ని కలవలేదమ్మా, ఇంత డౌన్ టు ఎర్త్, ఇంత మంచి మనుషుల్ని నేను ఎప్పుడు చూడలేదు అనేసి. నేను ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో పని చేస్తుంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఎందుకంటే యూజువలీ ఫీమేల్ యాక్టర్స్కి ఆర్ ఫీమేల్ ప్రొటాగనిస్ట్కి ఎనీబడి చాలా చోట్ల ఇక్కడో అక్కడో ఒక బ్యాక్లాగ్ ఉంటుంది. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్ నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. ఏ రోజు కాల్ చేసినా హీ వాజ్ దేర్, మై ప్రొడ్యూసర్స్ ఆర్ దేర్ ఫర్ దెమ్. ఇంట్లో ఆడపిల్లలాగా చూసుకున్నారు షూటింగ్ చేసేటప్పుడల్లా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్. థ్యాంక్స్ అండి. అలాగే మా చీఫ్ గెస్ట్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మా రాజమండ్రి ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ మాకు ఎప్పుడుకి కావాలి. May 5th రామబాణం రిలీజ్ అవుతుంది, తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి. లవ్ యూ ఆల్. బ్యూటిఫుల్. Thank you so much, Dimple Haiti. We are very sorry for your personal loss, but we are all there for you. And I haven't lost him. He's still there. He's with me. He's fine. He's doing fine, and he's coming back. great. We wish to see him back healthy, and thank you so much. And yes, మరి ఇప్పుడు భరత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ది యంగ్ విజనరీ. ఈరోజు మన మార్గాని ఎస్టేట్స్లో రాజమండ్రిలో ఏ మూవీ ట్రైలర్ చేసినా లేకపోతే ఇంకోటి ఏం చేసినా కూడా ఇది ఒక సెంటిమెంట్ రాజమండ్రి అనేది. ఖచ్చితంగా ఐ విష్ గోపీచంద్ గారు అండ్ మన శ్రీవాస్ గారు కాంబినేషన్ 2 హిట్లు వచ్చినాయి, లక్ష్యము లౌక్యం 2. మరి ఇది కూడా హ్యాట్రిక్ అందియాలని ఈరోజు రాజమండ్రి ప్రజల దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నా. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. రాజమండ్రిలో చాలా రోజులకి ఈ మూవీస్ అన్నీ కూడా పెద్దగా జరగట్లా, కానీ ఈ యొక్క కాంబినేషన్ హిట్ అవ్వాలి. అదే రకంగా ఫ్యూచర్లో కూడా మనకి చూస్తే రాజమండ్రిలో ఎవ్రీ వీక్ ఏదో ఒక షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. మరి ఇక్కడ రాజమహేంద్రవరం కోనసీమ అందాలు అయితే కానివ్వండి, ఇక్కడ మారేడ్మిల్ షూటింగ్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. రేపు భవిష్యత్తులో కూడా రాజమండ్రిలో ఒక మంచి స్టూడియో తీసుకొచ్చే విధంగా, ఎట్లాగా ఆలీ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఇద్దరం కలిపి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఒక మంచి స్టూడియో రాజమండ్రిలోనే తీసుకొచ్చే విధంగా ట్రై చేస్తాము. అదే రకంగా నేను ఆలీ గారిని చాలాసార్లు పిలుస్తూ ఉంటాను, ప్రోగ్రామ్స్కి రాడు, సినిమా ప్రోగ్రామ్ అనగానే చెప్పకుండా వచ్చారు. సో అదే రకంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజమండ్రికి అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీకి విడదీరాని అనుబంధం ఉంటుందని మరి కోరుకుంటూ, అండ్ ఐ విష్ ఎంటైర్ క్రూ, గోపీచంద్ గారు, డింపుల్ గారు, అదేవిధంగా డైరెక్టర్ గారు అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ డాటర్ మన వివేక్ గారు, అందరికీ కూడా పేరు పేరున I wish them all the success. Thank you so much. Bye. Thank you so much once again, Bharat Garu, for your wishes and for your support especially. And yes, Marika, Srivas Garu మాటలు వినేద్దాము. రామబాణం డైరెక్టర్, రామబాణంతో మరొక బ్యూటిఫుల్ సక్సెస్ని అందుకోబోతున్న శ్రీవాస్ గారు, ప్లీజ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాజమండ్రి ప్రజలంటే నాకు చాలా ఇష్టం. అంటే నాకు 2 ఊర్లు ఉన్నట్టు అనిపిస్తుంది. నేను పుట్టి పెరిగింది అంతా కూడా పురుషోత్తపట్నం అయితే, మన జిల్లా దాటి బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా మీ దేవురని అడిగితే రాజమండ్రి అని చెప్తాం. సో అలాగా ఎక్కడికైనా వెళ్తే మీ దేవురు అంటే రాజమండ్రి అని చెప్పడం వల్ల రాజమండ్రి కూడా ఒక సొంత ఊర్లాగా ఫీలింగ్ ఉంటుంది. నేను ఇదే టౌన్లో చదువుకున్నాను, తిరిగాను, చాలా రకరకాల సినిమాలు చూసాం.
సో అలాంటి ఊర్లో నా సినిమా ఫంక్షన్ ఇలా గ్రాండ్గా చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇక్కడికి విష్ చేయడానికి వచ్చిన మా ఊరు పురుషోత్తపట్నం కుర్రాళ్ళకి, అలాగే మా వంగలపూడి నుంచి రకరకాల మా ఏరియాలో ఉన్న సీతానగరం కొండేపూడి నుంచి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా రాంబాణం గురించి చెప్పాలంటే ఫస్ట్ ఈరోజు మాకు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చి విషెస్ చెప్తున్న భరత్ గారికి చాలా థ్యాంక్స్. యా భరత్ గారు, ఆయన క్రేజ్ చూస్తేనే అర్థమవుతుంది ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. ఆయనకి మా సినిమా ఫీల్డ్కి కూడా ఒక అనుబంధం ఉంది. ఆయన సినిమా ఫీల్డ్లో హీరో అవ్వాలని ట్రై చేశారు, ఈ లోపల పొలిటీషియన్గా బిజీ అయ్యారు. నాకు తెలిసి త్వరలో ఆయన మెయింటైన్ చేస్తున్న ఫిట్నెస్ అవి చూస్తుంటే ఇంకా ఆశ అలాగే ఉన్నట్టు ఉంది. సార్ మీరు ఎప్పుడు అనుకున్నా మేము అందరూ ఉన్నాం మీకు ఇండస్ట్రీలో. సో చాలా థ్యాంక్స్ భరత్ గారు. అలాగే మన రామబాణం సినిమా గురించి చెప్పాలి. లౌక్యం, లక్ష్యం సినిమాలు ఎంత సక్సెస్ అయ్యి ఎంత హ్యాపీగా ఇచ్చినాయో ఈ రామబాణం సినిమా అంతకంటే పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాలో జగపతి బాబు గారు, గోపీచంద్ గారు అన్నదమ్ములుగా చేసిన ప్రతి షాట్ చూస్తుంటే నిజంగా అన్నదమ్ములేమో అనిపిస్తుంది. సో గోపీచంద్ గారు కూడా ఎప్పుడు జగపతి బాబు గారిని అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ బాండేజ్ సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబంలో జరుగుతున్న రకరకాల ఎమోషన్స్ గురించి ఈ సినిమా చాలా బాగా చేసాం. అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కొంచెం సినిమాలకి రెగ్యులర్గా చూసేవాళ్ళు రెగ్యులర్గానే ఒక మాట నేను మీ ముందు చెప్పు, సినిమాలు వస్తున్నాయి, హిట్ అవుతున్నాయి, కానీ సరదాగా అందరూ కలిసి వెళ్ళి కూర్చొని సినిమాలు ఈ మధ్యన చాలా రోజులు అయిపోయింది చూసి, అలాంటి ఒక సినిమా కావాలి అని అంటాం. నిజంగా మా సినిమా అలాంటి సినిమా అవటం. రేపు మేలో ఈ ఎగ్జామ్స్ అన్నీ రాసి పిల్లల దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు. సో అందరూ మే ఫస్ట్ వీక్లో చాలా సరదాగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనుకుంటే మా రామబాణం ఉంది. మీరు వచ్చి నమ్మకంగా చూస్తే ఏమీ తప్పు చేయదు, అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు. అలాగే గోపీచంద్ గారి ఫ్యాన్స్ వాళ్ళు నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడు చూసినా నాకు చాలామంది ఫోన్లో వాటిలో మెసేజ్లు పెడతా ఉంటారు, సార్ అదిరిపోవాలి సార్, అదిరిపోవాలి సార్, మీరు లక్ష్యం లౌక్యం కంటే కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అంటూ ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మా సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి మీ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను, గోపీచంద్ గారు ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల కంటే కూడా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ఈ సినిమా చూస్తుంది. ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, అంటే ఇప్పటి వరకు చాలా సినిమాలు యాక్షన్ ఎపిసోడ్ చేసిన, ఇందులో చాలా స్టైలిష్గా ఉంటారు. ఆయన చేసిన ఆ హార్డ్ వర్క్, ఆయన మెయింటైన్ చేసిన బాడీ, అసలు ఎమోషన్ చూస్తుంటే ఎలా ఉంటుందంటే మీకు నిజంగానే కొట్టాలనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అదే ఎమోషన్ అందులో కన్వే అవుతూ ఉంటుంది. మన ఎవరో డిటిఎస్ థియేటర్లో మేము చూస్తూ ఉంటే సార్ గోపీచంద్ గారు కొడుతుంటే నిజంగానే కోపం వచ్చి కొడుతున్నట్టు అనిపిస్తున్నారు. అందుకే ఆయన అంత యాక్షన్ హీరో అయ్యారు. ఇలా ఆల్రౌండర్గా అన్ని రకాల సినిమాలు చేయడం అనేది చాలా రేర్గా ఉంటుంది. ఒకే సినిమాలో ఆయన కామెడీ పండించారు, ఎంటర్టైన్మెంట్ అన్ని ఎవ్రీథింగ్ కంక్లూడ్ చేశారు. సో ఈ సినిమా డెఫినెట్గా మా అందరికీ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ అంటే పేరు పేరున చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నా ఇంటర్వ్యూస్లో వాటిలో చెప్తున్నాను. నా ఫోటోగ్రఫీ అందించిన వెట్రి, నాకు కథని ఇచ్చిన భూపతి రాజా గారు, అలాగే డైలాగ్స్ రాసిన మధు, మెయిన్గా మ్యూజిక్ మిక్కీజే మేయర్ గారు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్. మీరు విన్నారు కదా ఐఫోన్ సాంగ్ ఎలా ఉంది, ఐఫోన్ సాంగ్, నెక్స్ట్ మొన్న వచ్చిన దరివేరా సాంగ్, ఇంకా చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి మన సినిమాలో. ఆయనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని నెక్స్ట్ లెవెల్లో ఉపయోగించుకుని మా అందరికీ కూడా ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆలీ గారికి, ఆలీ అని అంటే నాకు పర్సనల్గా చాలా అభిమానం, ఎందుకంటే మా అన్న జిల్లా వాళ్ళు అనగానే ఉంటుంది కదా. మా ఇద్దరికి ఫస్ట్ పరిచయం సరదాగా ఇందాక అదే గుర్తు చేసుకున్నాం. మా ఊరు పురుషోత్తపట్నంలో షూటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉండేవి. మా గోదావరి దగ్గరగా ఉండటం, కొండలు ఉండటం వల్ల షూటింగ్స్ ఎక్కువ జరిగాయి. నా చిన్నప్పుడు ఆయన చిన్న వేషం ఒకటి వేసాడు, పుత్తడి బొమ్మ అనే ఒక సినిమాలో. నాకు మొట్టమొదటిగా ప్రొడక్షన్ ఫుడ్ పెట్టింది ఆలీ అన్నే. అప్పుడు చిన్న కుర్రాడు, అప్పుడు మేమందరం చిన్న కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు ఒక అరటిపండు తీసుకొచ్చి పెట్టాడు ఫస్ట్ ఫుడ్. ఆ అరటిపండు ఇక్కడ దాకా తీసుకొచ్చింది మాకు.
అంటే అప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ చేయడానికి వస్తే భోజనం అంతా అయిన తర్వాత అట్టుపండు పెడతారు. ఆ పండు ఇంత పని చేస్తుందో నాకు కూడా తెలియదు. సో అలా అలా మొదలైంది. అలా నా సినిమాలు అన్నింటిలో అన్నయ్య ఉంటాడు. నిజంగా అందరూ మా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో భోజనాలు చేస్తున్నప్పుడు సత్య గెటప్ సీన్ మేమందరం చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాము. అదంతా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా తెలిసిన వాళ్ళందరితోటి మనం చేయటం. అలాగే మంచి క్యారెక్టర్ ఇస్తున్న కాశీ విశ్వనాథ్ గారు. కాశీ విశ్వనాథ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన మా సొంత మేనత్త గారు అబ్బాయి, మా నాన్నగారు వాళ్ళ అక్కారు అబ్బాయి. సో ఆయన మా ఫ్యామిలీలోంచి ముందు వెళ్ళటం వల్ల ఆయనతో పాటు ఇన్స్పైర్ అయ్యి మేమందరం కూడా వెనకాల వచ్చాము. సో ఆయన ఇన్స్పిరేషన్ మా అందరికీ చాలా ఉంది. సో అలాగే మా అందరికీ మా ఫ్యామిలీ గురించి ఒక మాట చెప్పాలి ఈ సందర్భంగా. ఒక మినిట్ టైం తీసుకుంటా. ఎందుకంటే మన సినిమా ఫ్యామిలీస్ గురించి, ఫ్యామిలీ విలువల గురించి మనం చెప్తున్నాము. సొసైటీలో ఇలాంటి మంచి ఫ్యామిలీ విలువలు ఉన్న సినిమాలు చూడటానికి తక్కువ అయిపోతున్న టైంలో తీసే అంత మైండ్ సెట్ ఉండాలంటే ఫస్ట్ మనం మంచి కుటుంబ వ్యవస్థలో ఉండాలి. అలాంటి ఒక మంచి ఫ్యామిలీ విలువలు చిన్నప్పటి నుంచి మాకు నేర్పి కుటుంబం, ఫ్యామిలీ, అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు అని అన్ని ఆనందం నేర్పిన మా నాన్నగారు ఓలేటి గాంధీ గారు ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి ఆయన నేను మీ అందరికీ పరిచయం చేస్తాను. నాన్నగారిని ఒకసారి రమ్మను. మా నాన్నగారే మా అందరికీ ఇన్స్పిరేషన్ అండి. ఈ రోజుల్లో మనం ఇవన్నీ చేసామని చాలా ఇది అవుతూ ఉంటే ఎప్పుడో అంటే ఎవరికి ఏమీ తెలియని టైంలో సీతానగరంలో ఆయన ఫ్రెండ్స్తో కలిసి థియేటర్ కట్టాలనే ఒక ఆలోచన వచ్చి 45 years బ్యాక్ చెన్నై వెళ్ళి రకరకాల కష్టాలు పడి ఒక థియేటర్ కట్టి ఆ థియేటర్లో సినిమా వేయడానికి ఎప్పుడు బండి మీద రాజమండ్రి మన డిస్ట్రిబ్యూషన్స్కి వాటికి తిరుగుతూ ఇదే రాజమండ్రితో అనుబంధం ఉంది ఆయనకి. సో చిన్నప్పటి నుంచి ఆయన ద్వారానే ఆ మాటలు విని 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 ఆ సినిమాల మీద ఒక అవగాహన వచ్చేసింది మా అందరికీ. సో మా అందరికీ ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చి ఇంత మంచి కుటుంబ విలువలు మా అందరికీ నేర్పిన మా నాన్నగారికి అందరి ముందు నేను కాళ్ళకి నమస్కారం చేస్తున్నాను. ఎప్పుడు ఈ అవకాశం రాలేదు. ఆయన ఒకే ఒక మాట మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి విశేష చెప్తారు రాంబాణ్ అన్నకి. మేబీ ఏంటంటే ఈ సినిమాకి రాంబాణం అనే టైటిల్ పెట్టడానికి కారణం నిజంగా మా నాన్నగారు రాముడు భక్తుడు. ఎప్పుడు ఇంట్లో రామనామం వెళ్తూనే ఉంటుంది. మరి ఆయన ఆశీస్సులతో అలా వచ్చింది ఏంటో తెలియదు. కానీ ఆయనకి ఇంక రెండో మాట ఉండదు. ఏదైనా రాములు వారు ఉన్నారు చూసుకుంటారు, రాములు వారు ఉన్నారు చూసుకుని అంటారు. మరి అవన్నీ మైండ్లో తిరిగి అలా వచ్చింది ఏంటో తెలియదు. కానీ రాంబాణం అనే సినిమాకి ఆయన ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తారు. నా ఇష్టమైన భగవానుడు రాముడు ప్రాణం పెట్టుకుని రామబాణం అని పేరు పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో ఈ సినిమాలో మాకు ఈ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా గురించి ఎంత చెప్పినా తక్కువే. మొన్నే విశ్వప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మాట అన్నారు, ఫాస్టెస్ట్ 100 movies చేయటం మా టార్గెట్ అన్నారు. అలాంటి ధైర్యమైన మాట మాట్లాడే మనుషులు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇక్కడ ఎంతోమంది వ్యాపారస్తులు ఉంటారు, వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తారు. చాలా తక్కువ మంది ఆ ఇండస్ట్రీకి వచ్చి రిస్క్ చేద్దామని అనుకుంటారు. అలాంటిది ఒక ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ 100 movies చేద్దామని అనుకుంటున్నారంటే నిజంగా హ్యాట్స్ అప్ టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఆయనకు అంత ధైర్యాన్ని అంత ఇది ఇచ్చిన మా వివేక్ కూచిపట్ల గారు. సో నాకు ఇండస్ట్రీలో ఉన్న చాలా తక్కువ మంది బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ వెల్ విషర్స్లో వివేక్ గారు ఒకటి. అలాంటి మనుషుల్ని మనం బయట చూడటమే కష్టం. అలాంటిది మా ఇండస్ట్రీలో అలాంటి మనిషి దొరకడం నా అదృష్టం. సో ఆయన ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఇలాగే మా సినిమాలను ఇలా చేస్తూ వెళ్ళాలి. ఇంకా టైం ఎక్కువైంది కాబట్టి ఏమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. నాతో పనిచేసిన నా టెక్నీషియన్స్కి, నా ఆర్టిస్టులకి అందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఒకసారి నేను ఈ సినిమా అన్నదమ్ముల అనుబంధం గురించి చెప్పిన మా అన్నయ్యని కూడా ఒకసారి పరిచయం చేస్తాను మీకు. ఒక బ్రదర్స్ ఎమోషన్ అనేది మనం సినిమాలో తీయాలి అని అంటే కలిసిమెలిసి ఉండటం అనేది ఉంటుంది. సో నాకు అన్ని విషయాల్లోనూ మా బ్రదర్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు. మేము ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్గా ఉంటాం. సో అలాంటి మా అన్నయ్య మేమందరం అంటే తెలియకుండా ఆ బ్రదర్ ఎమోషన్ అనేది నేను రియల్ లైఫ్లో చూడటం వల్ల అది తీయగలుగుతున్నానేమో. మీరు రేపు పొద్దున చూస్తారు. సెకండ్ హాఫ్లో ఒక ఎపిసోడ్లో కళ్ళంటే నీళ్ళు పెట్టకపోతే మాత్రం నన్ను అడగండి. డెఫినెట్గా అంత ఇన్వాల్వ్మెంట్ అంటే మామూలుగా ఉండదు. అంటే ఈ రోజుల్లో మనందరూ ఫోన్లోంచి బయటకు వచ్చి ఇంకొక విషయం మీద ఒక టైం స్పెండ్ చేయడమే చాలా కష్టం అయిపోతుంది ఈ రోజుల్లో. మా కష్టాలు మీకు ఏం తెలుసు సినిమా వాళ్ళకి. మీరు కొంచెం సీన్ తేడా ఉంటే ఫోన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని చాలా టైట్ స్క్రీన్ ప్లేలో చేయడం అనేది మాకు చాలా కష్టం అయిపోతుంది. అలాంటి టైంలో మీరు రేపు థియేటర్లో సెకండ్ హాఫ్లో ఒక ఎమోషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి ఎంటర్టైన్మెంట్కి వెళ్తుంది. అక్కడ మీ అందరి ఇన్వాల్వ్మెంట్ తోటి ఒక తన్మయత్వంతో మన ఇంట్లో కూడా ఇలాంటి ఎమోషన్స్ జరుగుతాయి కదా అని మీరు అనుకోకపోతే నన్ను అడగండి. డెఫినెట్గా ఈ సినిమా ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు అందరూ May 5th వెళ్ళి దీన్ని ఒక పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మా ఇంకా మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఇచ్చేలా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజమండ్రి. అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
మీ కుటుంబంతో మీకు వివేక్ అంత గారు. గొప్ప అనుబంధం ఉంది కాబట్టి అలాంటి అనుబంధాలని వెండి తెర పైన కూడా మీరు అంతే గొప్పగా పండించగలుగుతూ ఉన్నారు. అండ్ రామబాణంలో కూడా అలాంటి అద్భుతమైన ఎమోషన్స్ని మేము మే 5th నుంచి చూడబోతూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి యా సార్, ఒక ఇద్దరికి డబుల్ థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి బాలయ్య బాబు, రెండు ప్రభాస్ గారు. అంటే మనం పాజిటివ్ సోల్స్ అంటాం. పాజిటివ్ సోల్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఒకళ్ళ చెడు గురించి ఎప్పుడు అనుకోరు. అలాంటి పాజిటివ్ సోల్స్ రెండు కలిసి మా సినిమాకి రామబాణం అనే టైటిల్ పెట్టినాయి. అందుకే ఈరోజు ఇంతమంది పాజిటివ్ సోల్స్లోకి దూసుకెళ్ళిపోతుంది. నిజంగా మా బాలయ్య బాబుకి అలాగే మా డార్లింగ్ ప్రభాస్కి వాళ్ళిద్దరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాంటి ఒక పాజిటివ్ పర్సన్స్ మా వెనకాల ఉండబట్టి మాకు ఈ సినిమా ఇలా దూసుకెళ్ళిపోతుంది. బాలయ్య బాబు ఆనందంతో మాట అన్నాడు, మళ్ళీ మీకు 100 days ఫంక్షన్కి మీరు వచ్చేస్తానన్నాడు. 100 days ఫంక్షన్కి, మా సక్సెస్ఫుల్ ఫంక్షన్కి ఆయన వస్తాడు డెఫినెట్గా. వాళ్ళిద్దరు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. అయితే ఇక సెలబ్రేషన్స్ అన్స్టాపబుల్గా ఉంటాయి డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఇక మన వెండి తెరపై మ్యాచ్ ఆఫ్ స్టార్ అండ్ రియల్ లైఫ్లో మనసున్న మనిషి గోపిచంద్ గారు ఇప్పుడు మాట్లాడతారు. బాగున్నారా? మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ ఈ ఊరికి వచ్చి చాలా సినిమాలు చేశాను. లాస్ట్ 2 years బ్యాక్ కూడా సిటీమార్ అనే సినిమా ఇక్కడే షూటింగ్ జరిగింది. దానికి భరత్ గారు చాలా హెల్ప్ చేశారు షూటింగ్ ప్రాసెస్లో. అట్ ది సేమ్ టైం ఈరోజు ఈ ఫంక్షన్ కూడా మాకు ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన భరత్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అట్ ది సేమ్ టైం ఒక మంచి పొలిటీషియన్గా, మంచి ఎంపీగా ఎదిగారు. కంగ్రాట్స్. అట్ ది సేమ్ టైం మీ కోరికగా నెక్స్ట్ మంచి హీరోగా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఇంకా ఈ రామబాణం గురించి చెప్పాలంటే వాసుతో ఇది 3rd సినిమా. లక్ష్యం లౌక్యం ఎలా ఉందో ఈ సినిమా కూడా అలానే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీలో జరుగుతున్న అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది సినిమా. ఫస్ట్ సినిమా ఇంట్లోకి సినిమా చూడటం స్టార్ట్ అవ్వగానే మన ఇంట్లో జరుగుతున్న కథలాగా మీరు అంత లీనమైపోతారని గట్టిగా నమ్ముతున్నాను. చాలా బాగా తీశాడు. ది సేమ్ టైం ఈ సినిమాలో ఆలీ గారు ఉన్నారు. ఆలీ గారు నా కాంబినేషన్ గురించి మీకు తెలిసిందే. ఎప్పుడు ఆలీ గారితో చేస్తున్నప్పుడు తెలియని ఒక అంటే సీన్లో తెలియకుండా మా ఇద్దరి మీద ఆ కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ అయిపోతుంది, కామెడీ సీన్స్ అవన్నీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి నా సినిమా ఫస్ట్ సినిమా నుంచి మేము ఇద్దరు కలిసి చేస్తున్నాం. అండ్ ప్రతి సీన్లో నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. థ్యాంక్ యూ అలీ గారు. ఇలానే మనం ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ది సేమ్ టైం నాకు ఈ సినిమాకి వర్క్ చేసిన మిగతా కో-ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ వాళ్ళందరి సపోర్ట్ వల్లే ఒక సినిమా మంచి అవుట్పుట్ బయటకు వస్తుంది. అట్లా జగద్బాబు గారు కానీ, ఖుష్బు గారు కానీ, సుధాకర్ గారు కానివ్వండి, హీరోయిన్ హైదే కానీ, వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఒక మంచి సినిమా ఈరోజు బయటకు వస్తుంది. రేపు May 5th డెఫినెట్గా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఈ సినిమా టెక్నీషియన్స్ అందరికీ, ఎస్పెషలీ ఈ కథ ఇచ్చిన భూపతిరాజా గారికి, దానికి డైలాగ్ రాసిన మధు, అబ్బూరావు గారికి, స్క్రీన్ ప్లే చేసిన అబ్బూరావు గారికి, వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. అట్ ది సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఐఫోన్ సాంగ్ చాలా మంచి హిట్ అయింది. దరువు సాంగ్ కూడా మంచి హిట్ అయింది. ఇంకా 2-3 సాంగ్స్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా మంచి సాంగ్స్. డెఫినెట్గా అవి కూడా ముందుకు వస్తాయి. అది నా సినిమాటోగ్రాఫర్ వెట్రీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా బాగా చూపించాడు సినిమాలో అందరినీ. ది సేమ్ టైం ఈ సినిమాని ఇంత బాగా రావడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, ఆయనకి సపోర్ట్గా ఉన్న వివేక్ గారు. మీ అందరి సపోర్ట్ వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. డెఫినెట్గా రేపు May 5th థియేటర్లో ఆడియన్స్ చూడబోతున్నప్పుడు డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ మూవీ ఫుల్ ఫ్లెజ్డ్గా. ఇంటూ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సమ్మర్ హాలిడేస్లో మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ గో అండ్ వాచ్ ది మూవీ ఇన్ ద థియేటర్స్ ఆన్ May 5th. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్. మీ అందరి లవ్ ఇట్లానే ఉంటుంది. నాకు, ప్రభాస్ కూడా అందరికీ. అట్ ది సేమ్ టైం ఎస్పెషల్లీ మెన్షన్ టు థ్యాంక్స్ ఫర్ బాలకృష్ణ గారికి. ఈ సినిమాకి రామబాణం అనే టైటిల్ ఆయన పెట్టినందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. రాజమండ్రి గోపిచంద్ గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ శ్యామ్ గారి టీం నుంచి గజమాల ఫర్ గోపిచంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.